హాయ్ ఎవ్రీవన్. మనం దేశం కోసం డాన్స్ చేస్తున్నామంటే అది ఎప్పుడు స్పెషల్గానే ఉండాలి. అందుకోసమే నేను ఈవేళ మన సబ్స్క్రైబర్స్ అందరికీ పేట్రియోటిక్ సాంగ్కి డాన్స్ని అయితే చెప్పబోతున్నాను. మీరందరూ కూడా నాతో పాటు కలిపి అయితే డాన్స్ నేర్చేసుకోండి. అండ్ మీలో ఇంకా ఎవరికైనా ఆన్లైన్లో డాన్స్ క్లాసెస్ నేర్చుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేసేయండి. ఇప్పుడైతే ఇంకా డాన్స్ నేర్చేసుకుందాం. బట్ నేర్చుకోబోయే ముందు హాయ్, my name is Shankar. Welcome to MJS Dance Studio. ఎస్ ఫ్రెండ్స్, నేను మీ అందరికీ చాలా ఈజీగా మీకు అందరికీ అర్థమయ్యేలాగే ఈ వీడియోలో ఉండే డాన్స్ మూమెంట్స్ అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే డాన్స్ బాగా ప్రాక్టీస్ చేసి ఇన్ కేస్ మీరు ఏదైనా రిపబ్లిక్ డే కానీ లేదంటే ఇండిపెండెన్స్ డే కానీ ఇలాంటి ఈవెంట్స్లో నేను చెప్పిన డాన్స్ని మీరు కనుక చేస్తే ఆ వీడియోస్ని నాకైతే షేర్ చేయండి. అండ్ మీరు ఒక్కరే డాన్స్ చేస్తే బాగుంటుందో చెప్పండి. అందుకే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ అయితే చేసుకోండి. అప్పుడు మీతో పాటు వాళ్ళు కూడా నేర్చుకునే వాళ్ళు అవుతారు. అండ్ ఫ్యూచర్లో ఇలాంటి క్లాసెస్ మరెన్నో కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇప్పుడైతే మూమెంట్స్ నేర్చుకుందాం. ముందుగా అయితే మీరు ఈ విధంగా వెనక్కి టర్న్ అయి ఉండాలి. లెస్ క్లోజ్ చేసుకోండి. ఇక్కడ నుంచి చూడండి, స్లోగా మీ హ్యాండ్స్తో ఇలా పైకి రేస్ చేస్తూ ఇలా నమస్కారం అయితే చేయాలి. ఇక్కడ నుంచి నెమ్మదిగా ఇలా కిందకైతే వచ్చేయండి. ఓకే, ఇలా వచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ రైట్ లెగ్తో ఇలా వెనక్కి పెట్టండి. ఇప్పుడు మీది మీ రైట్ హ్యాండ్ కదా, ఈ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి నెమ్మదిగా ఇలా ఆడియన్స్ వైపు అయితే టర్న్ అయిపోవాలి. ఇంతే. ఓకేనా? మళ్ళీ చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఇలా కింద నుంచి ఇలా నమస్కారం చేసుకుంటూ పైకి వస్తారు. అక్కడి నుంచి మళ్ళీ ఇలా స్లోగా కిందకి వచ్చేస్తారు. వన్స్ హ్యాండ్స్ కిందకి రాగానే మీ రైట్ లెగ్ని ఇలా వెనకాలకి పెట్టుకొని నెమ్మదిగా టర్న్ అయిపోతారు. ఓకే, వన్స్ ఇలా టర్న్ అయిపోయిన తర్వాత చూడండి, ఒకసారి రైట్ సైడ్, ఇంకొకసారి లెఫ్ట్ సైడ్, మళ్ళీ రైట్ సైడ్, ఇంకోసారి లెఫ్ట్ సైడ్. ఈ విధంగా మీరు 4 టైమ్స్ చేసుకోండి. ఫస్ట్ మీరు రైట్ సైడ్ వెళ్తారు. రైట్ సైడ్ వెళ్తే రైట్ లెగ్ కొద్ది బెండ్ అవుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ వెళ్తే లెఫ్ట్ లెగ్ కొద్ది బెండ్ అవుతుంది. ఇలా మీరు 4 టైమ్స్ అయితే చేస్తారు. ఓకేనా? ఇది చేస్తున్నప్పుడు హ్యాండ్స్ ఎలా ఉండాలి, ఇలా క్లోజ్లో ఉంచాలి. ఇక్కడ నుంచి చూడండి, 1 2 3 4. ఇలా 4 టైమ్స్ చేసిన తర్వాత చిన్న బీట్ వస్తుంది. దానికి మీరు ఏం చేయాలంటే లెగ్ని ఇలా ట్యాప్ చేయాలి. ఫస్ట్ మీరు రైట్ లెగ్తో ట్యాప్ చేస్తారు, తర్వాత లెఫ్ట్ లెగ్తో ట్యాప్ చేస్తారు. చేసిన తర్వాత చూడండి, 1 2. ఈ విధంగా లెగ్స్ని బెండ్ చేయండి లైట్గా 2 టైమ్స్. 1 2. ఇప్పుడు 2 కలిపి చేద్దాం. 1 2 3 4. ఈ 3 4 చేసినప్పుడు హ్యాండ్స్ కొద్దిగా ఇలా ఒకసారి రైట్, ఇంకొకసారి లెఫ్ట్, ఇలా అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీది రాకపోయినా జస్ట్ ఇలా హ్యాండ్స్ మూవ్ చేయకుండా జస్ట్ లెగ్స్ ఒకటి చూపిస్తాను చూడండి, 1 2. ఇలా కూడా చేసేయచ్చు. మీకు డాన్స్ ఇంకా బాగా అందంగా కనిపించాలనుకుంటే మీరు కొద్దిగా హ్యాండ్ మూమెంట్ కూడా ఇచ్చుకోండి ఆపోజిట్ డైరెక్షన్లో, ఇంకా బాగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి 2 కలిపి చేద్దాం. ఫస్ట్ ఇలా ట్యాప్ చేయాలి, నెక్స్ట్ బెండ్ చేయాలి, మళ్ళీ ట్యాప్ చేయాలి, మళ్ళీ బెండ్ చేయాలి. ఇలా 2 టైమ్స్ చేయాలి. ఓకేనా? నాతో పాటు చేయండి. 1 2 3 4 5 6 7 8. ఇక్కడితో మనకి స్టార్టింగ్ ఉండే ఆ స్లో మ్యూజిక్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయిపోతుంది. అండ్ దానికి మనం ఎంట్రీ అయితే ఇచ్చేస్తాం. మళ్ళీ చూపిస్తాను చూడండి వెనకాల నుంచి. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. నాతో పాటు చేయండి. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8. ఇక్కడ నుంచి మనకి లిరిక్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ రైట్ హ్యాండ్తో 1. ఓకేనా? ఇలా హ్యాండ్ మూమెంట్ చేసినప్పుడు చూడండి, హెడ్ కొద్దిగా కింద నుంచి ఇలా పైకి అయితే చూడాలి. ఓకేనా? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ చూడాలి. 1 2. ఓకే, 1 2 3 4. మళ్ళీ చేయండి. రెడీ? 1 2 3 4. దీని తర్వాత మళ్ళీ చిన్న బీట్ వస్తుంది. దానికి మీ రైట్ హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేసుకొని 1 2 ఇలా 2 టైమ్స్ చేయండి. 1 2.
ఇలా 2 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ మనకి లెగ్ మూమెంట్ ఉంటుంది. 1 2 సేమ్ ఇందాక చేసిందే, కాకపోతే ఇక్కడ హ్యాండ్స్ మారుతాయి చూడండి. హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా స్నాప్ చేస్తారు, మళ్ళీ ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇలా చేయాలి. ఓకేనా? 2 టైమ్స్ చేయండి. 1 2 ఇలా 2 టైమ్స్ చేయండి. మళ్ళీ రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 ఈ విధంగా ఉంటుంది. బీట్కి మనం ఏం చేయాలి, ఫస్ట్ 2 టైమ్స్ ఇలా హ్యాండ్తో హిట్ చేసి తర్వాత లెగ్ మూమెంట్ చేయాలి అంతే. ఓకేనా? మళ్ళీ ఇక్కడ నుంచి చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా చేస్తాం. ఈసారి మనం లెఫ్ట్ హ్యాండ్తో చేయాలి. దీని తర్వాత చూడండి ఎలా చేస్తాను. 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా చేయాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ లెఫ్ట్ హ్యాండ్ని డైరెక్ట్గా ఇలా పెట్టేయకుండా ఇలా పక్క నుంచి తీసుకెళ్ళాలి. 1 2 3 4 దీని తర్వాత మళ్ళీ ఇందాక రైట్ హ్యాండ్తో చేసాం కదా, సేమ్ అలాగే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టుకొని ఒక 2 టైమ్స్ చేయండి. ఇలా పక్కకి ఇలా హిట్ చేయండి. ఇలా 2 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ లెగ్ మూమెంట్ 1 2 ఓకే ఈ విధంగా అవుతుంది. మళ్ళీ ఒకసారి లెఫ్ట్ హ్యాండ్తో చూడండి. 1 2 3 4 తర్వాత మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది దానికి. 1 2 3 4 ఇలా చేసిన తర్వాత హే తుజే సలాం ఇండియా అనేసి లిరిక్ వస్తుంది. అప్పుడు మీరేం చేయాలి, మీ రైట్ లెగ్ని ఇలా క్లోజ్ చేసుకొని మీ రైట్ హ్యాండ్తో ఈ విధంగా సెల్యూట్ అయితే చేయండి. ఇంకో లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఫింగర్స్ క్లోజ్ చేసి స్టిప్గా ఉంచుకోండి అంతే. ఓకేనా? ఇప్పుడు ఇది మొత్తం అంతా కలిపి చేద్దాం. ఇక్కడి నుంచి మళ్ళీ చూపిస్తాను చూడండి, నాతో పాటు కలిపి చేయండి. రెడీ 3 2 1 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 ఓకే. దీని తర్వాత చూడండి మనం ఫస్ట్ లెగ్ మూమెంట్ అయితే నేర్చుకుందాం, తర్వాత హ్యాండ్ మూమెంట్ నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి లెగ్ మూమెంట్ చూపిస్తాను. 1 2 3 4 ఈ విధంగా చేయాలి. ఫస్ట్ మీరు రైట్ లెగ్తో రైట్ సైడ్ వెళ్తారు, ఓపెన్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేయాలి. ఈసారి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, మళ్ళీ లెగ్స్ ఓపెన్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేస్తాం. ఇలా ఒకసారి రైట్ సైడ్ ఇంకొకసారి లెఫ్ట్ సైడ్ మూవ్తో చేయండి. 1 2 3 4 ఓకే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి మనం ఇలా వెళ్తున్నప్పుడు లెగ్స్తో హ్యాండ్స్ అనేవి ఇలా ఉండాలి. 1 2 మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తున్నప్పుడు చూడండి హ్యాండ్స్ ఇలా డౌన్ అయిపోతాయి. 3 4 ఓకేనా? 2 సార్లు మనం ఇలా రైట్ సైడ్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ వస్తున్నప్పుడు హ్యాండ్స్ క్రాస్ చేసి ఉంచాలి. ఇంకో 2 సార్లు మళ్ళీ వెళ్తున్నప్పుడు హ్యాండ్స్ ఇలా కిందకు ఉంచాలి. 2 కలిపి చూపిస్తాను చూడండి. 1 2 3 4 ఈ విధంగా చేయాలి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి లెగ్ మూమెంట్ 1 2 3 4 ఇలా మీరు రైట్ లెగ్తో 4 టైమ్స్ ట్యాప్ చేస్తూ కొద్దిగా లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతారు. 1 2 3 4 ఇప్పుడు చూసారా నేను స్ట్రైట్ లేను, కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ టర్న్ అయి ఉన్నాను. ఓకే ఇలా చేసినప్పుడు మీ హ్యాండ్ మూమెంట్ చూడండి ఇలా కింద ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి పైకి రేస్ చేసేయండి. 1 చూడండి నెమ్మదిగా 1 అలా 4 టైమ్స్ చేయండి. 1 2 3 4 ఓకేనా? ఇప్పుడు 2 కలిపి చేయండి. 1 2 3 4 ఇలా చేయాలి. ఓకేనా? మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 ఇక్కడతో మనకి ఫస్ట్ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లైన్, దానికి మీరు ఏం చేయాలంటే మీ లెఫ్ట్ లెగ్ని ఇలా ముందుకు తెచ్చుకొని మళ్ళీ రైట్ లెగ్ ముందుకు తెచ్చేస్తారు. ఓకేనా? ఈ విధంగా మీరు ఒక 4 టైమ్స్ అయితే చేయాలి. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి, తర్వాత రైట్ లెగ్ తీసుకురండి, మళ్ళీ లెఫ్ట్ లెగ్ ముందు పెట్టండి, తర్వాత మళ్ళీ రైట్ లెగ్ పెట్టండి. ఓకేనా? ఈ విధంగా 4 టైమ్స్ చేయండి. చూడండి మళ్ళీ 1 2 3 4 ఇలా ముందుకు వస్తున్నప్పుడు మీ హ్యాండ్స్ చూడండి. 1 క్రాస్ చేయాలి, 2 మళ్ళీ ఓపెన్ చేయాలి, మళ్ళీ 1 క్రాస్ చేయండి, 2 మళ్ళీ ఓపెన్ చేయండి, 2 కలిపి చేయండి. 1 2 3 4 ఇక్కడ నుంచి మళ్ళీ మీ రైట్ లెగ్ని ఒక 4 టైమ్స్ ట్యాప్ చేయండి. 1 2 3 4 ఇలా చేస్తున్నప్పుడు హ్యాండ్స్ చూడండి. 1 2 3
4. నెమ్మదిగా ఇలా కింద నుంచి ఇలా పైకి వచ్చి మళ్ళీ ఇలా ఫోల్డ్ అయిపోతాయి. ఈ ఫోల్డ్ చేసినంతసేపు కూడా కింద లెగ్ ట్యాప్ చేస్తూనే ఉండాలి. 2 కలిపి చేయండి. 1 2 3 4. ఇక్కడతో మనకి సెకండ్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ సెకండ్ లైన్ మొత్తం ఒకసారి చేయొచ్చు చూడండి. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఇక్కడ నుంచి థర్డ్ లైన్ అయితే నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీరు మీ లెఫ్ట్ లెగ్తో ఇలా పైకి పెట్టుకోవాలి. రైట్ లెగ్ అనేది ఇలా కింద పెట్టుకొని ఈ హ్యాండ్ చూడండి ఇక్కడ లెఫ్ట్ లెగ్ మీద ప్లేస్ చేయండి. ఇలా ఈ హ్యాండ్తో కింద నేలను టచ్ చేయండి. 1 2 3 4. ఇలా కిస్ చేసి ఇలా పైకి చూపించండి హ్యాండ్ని. ఓకే, 1 2 3 4. తర్వాత చూడండి 5 6 7 8. సేమ్ మీ రైట్ హ్యాండ్తోనే ఇలా కింద నుంచి ఇలా పైకి వెళ్ళి ఇలా టైట్ చేస్తారు. ఓకే, ఇక్కడ చూడండి 1 2 3 4. ఇలా ఉన్నారు కదా. ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలి, ఈ హ్యాండ్ మూమెంట్ని ఇలా ముందుకు చూపిస్తూ నెమ్మదిగా పైకి లేచిపోండి. 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇలా వెళ్ళిన తర్వాత కింద డైరెక్ట్గా 2 హ్యాండ్స్ని ఇలా సాక్రిఫైస్ చేస్తున్నట్టుగా మీనింగ్ వస్తుంది అక్కడ. సో దానికి మీరు ఏంటంటే ఇలా ఈ విధంగా మొత్తం అంతా కూడా నీకే అంకితం అన్నట్టుగా ఇలా చేస్తాం మన ఇండియాకి. ఓకేనా? 1 2. హెడ్ పైకి ఉండాలి, హ్యాండ్స్ 2 బాడీ వెనక్కి ఉంచండి, అంతే. ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇక్కడితో మనకి 4 లైన్స్ అయితే కంప్లీట్ అవుతాయి. దీన్ని మనం మళ్ళీ చూడొచ్చు. చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడి నుంచి చేద్దాం. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మొత్తం అంతా కలిపి చేద్దాం. చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఇలా ఉన్నారు కదా. ఇక్కడి నుంచి చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇలా క్రాస్ పెట్టుకొని రైట్ సైడ్ మూవ్ అవుతున్నా. 1 2 నెక్స్ట్ 3 4. ఇలా రావాలి. ఒకసారి క్రాస్ చేయాలి, ఇంకొకసారి హ్యాండ్స్ డౌన్ చేయాలి. ఓకేనా? ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలి, 1 2 3 4. ఈ విధంగా వెళ్ళాలి. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళండి. 1 2 3 4. ఇక్కడి నుంచి 5 6 7 8. ఇప్పుడు కిందకి వచ్చేయాలి. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఇక్కడి వరకు ఆగకుండా చేద్దాం. ఫస్ట్ నుంచి నాతో పాటు కలిపి మళ్ళీ చేయండి. అప్పుడు మీకు మొత్తం అన్ని మూమెంట్స్ గుర్తుంటాయి. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4. లెగ్ వెనక్కి పెట్టండి. 5 6 7 8. 1 2 3 4. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. Next 1 2 3 4 5 6 7 8. Next 1 2 3 4. Next one 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. Next 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఇది లాస్ట్ పొజిషన్. ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే ఈసారి లెఫ్ట్ లెగ్ ట్యాప్ చేయాలి. 1 2 3 4. ఇలా ట్యాప్ చేసి తర్వాత రైట్ సైడ్ వెళ్ళాలి, తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. మళ్ళీ లెగ్ మూమెంట్ ఒకటే చూడండి. 1 2 3 4 5 6 7 8. ఇలా రావాలి. దీనికి మీరు ఏం చేయాలంటే 1 2 3 4
పైనుంచి హ్యాండ్స్ని ఇలా కిందకైతే లాగాలి. ఓకేనా? చూడండి, రెండు కలిపి చూపిస్తాను. 1 2 3 4. దీని తర్వాత ఏం చేయాలంటే రైట్ సైడ్ వెళ్ళాలి కదా. 1 హ్యాండ్స్ రెండు ఓపెన్ చేయండి, కింద లెగ్స్ కూడా ఓపెన్ చేయండి, రెండు ఒకసారి క్లోజ్ చేసుకోండి. ఈసారి లెఫ్ట్ సైడ్ 3 4 ఇలా 2 టైమ్స్ చేయండి. 1 2 3 4 ఇలా రావాలి. ఇక్కడ నుంచి అయినప్పుడు రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ మీరు చూసారా 1 2 3 4 హ్యాండ్స్ ఆల్రెడీ ఫోల్డ్ అయిపోయి ఉన్నాయి. దీన్నే లెగ్స్తో పాటు ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నాం, మళ్ళీ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నాం, అంతే. దీని తర్వాత చూడండి, మీరు 1 2 3 4 ఇలా 4 టైమ్స్ మీ హ్యాండ్తో నెమ్మదిగా ఫ్లాగ్ లాగా హ్యాండ్ వేవ్ అయితే చేయండి. ఓకేనా? దీనికి మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, రైట్ హ్యాండ్ ఇలా రైట్ హ్యాండ్ ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. రెండు చూడండి, రెండు ఒకేసారి 1 2 3 4 ఇలా 4 టైమ్స్ చేస్తూ లైట్గా చూడండి ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి, లెఫ్ట్ లెగ్ బెండ్ చేస్తూ 1 2. రెండు కలిపి చేసి చూపిస్తాను చూడండి. 1 2 3 4 ఇలా మీరు 4 టైమ్స్ చేయాలి. ఓకే, మళ్ళీ ఇక్కడి నుంచి చేద్దాం రెండు కలిపి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు లెగ్స్ ఓపెన్ చేస్తూ చేయండి. 1 2 3 4. దీని తర్వాత చూడండి లిప్స్ దగ్గర నుంచి వెళ్ళాలి. 1 2 ఫింగర్స్ని ఇలా అనుకుంటూ లిప్స్ దగ్గర నుంచి తీసుకువెళ్తూ మనం హ్యాండ్తో పాటు డైరెక్ట్గా రైట్ సైడ్ వెళ్ళిపోతాం. చూడండి, హ్యాండ్ ఇలా రైట్ సైడ్ వెళ్తుంది, మన బాడీ కూడా రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. ఓకేనా? రెండు కలిపి చూపిస్తాను చూడండి. 1 2 3 4. వన్స్ కంప్లీట్గా టర్న్ అయిపోయిన తర్వాత ఇలా ఒక స్నాప్ చేయండి. ఈసారి అదే మూమెంట్ లెఫ్ట్ హ్యాండ్తో చేస్తాం. 1 2 3 4. ఓకే, ఈ విధంగా రావాలి. మళ్ళీ చేయండి. 1 2 3 4 5 6 7 8. ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే లెగ్స్ని ఈ విధంగా ఓపెన్ చేసి జీతికే అన్నప్పుడు ఇలా పైనుంచి 1 2 3 4 మళ్ళీ చేయండి. పైకి కంప్లీట్గా హ్యాండ్స్ పెడతారు. చూడండి, ఇక్కడ లెగ్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతున్నాయో అప్పుడే హ్యాండ్ కూడా పైకి వెళ్ళిపోద్ది. అప్పుడు నెమ్మదిగా ఇలా కింద తీసుకురండి. 1 2 3 4 5 6 7 8. ఈ విధంగా మూమెంట్ అయితే చేస్తారు. ఇది కదా లాస్ట్ పొజిషన్. ఇక్కడ నుంచి హ్యాండ్ ఇలా రౌండ్ చేయాలి. లెగ్ చూడండి ఈ విధంగా 4 టైమ్స్ అయితే ట్యాప్ చేస్తూ మళ్ళీ ఆడియన్స్ వైపు అయితే వచ్చేస్తాం. చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8. ఇక్కడితో మనకి మ్యాక్సిమం సాంగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ చిన్న 20% గ్యాప్ అయితే ఉంది, అది కూడా మనం చేసేద్దాం. ముందుగా మనం ఇప్పుడు ఏవైతే కొత్తగా నేర్చుకున్నామో దాన్ని ఒకసారి చేసేయచ్చు. ఓకేనా? ఇది కదా మన లాస్ట్ పొజిషన్. ఇక్కడ నుంచి చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. ఈ విధంగా వస్తుంది. మళ్ళీ చూడండి, ఇక్కడ నుంచి రెడీ లాస్ట్ పొజిషన్. 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇక్కడ నుంచి తిరంగా 1 2 3 4. దీని తర్వాత 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8. దీని తర్వాత చూడండి మనం లెగ్ మూమెంట్ ఎలా వేస్తున్నాము. 1 2 3 4. ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. చూడండి, నేను లోపలికి ఇలా ట్విస్ట్ చేస్తాను. ఇలా ట్విస్ట్ చేస్తూ లెగ్ని చూడండి స్ట్రైట్గా ఉంచకుండా కొద్దిగా ఫోల్డ్ అయితే చేశాను. ఈ విధంగా ఒకసారి లెఫ్ట్ లెగ్తో, ఇంకొకసారి రైట్ లెగ్తో ఇలా చేసుకోండి. 1 2 3 4 5 6 7 8. ఇలా 8 టైమ్స్ చేయాలి. ఇప్పుడు చూడండి, నేను హ్యాండ్ తెలియజేస్తాను. ఫస్ట్ ఇలా రైట్ హ్యాండ్ ఫోల్డ్ చేశాను, ఫోల్డ్ చేసి హెడ్ కొద్దిగా ఉంచాను, ఇలా కింద బెండ్ చేసి ఉంచాను. ఇప్పుడు అదే మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ వైపు పెడతాను.
మళ్ళీ రైట్ హ్యాండ్, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్. హ్యాండ్ అనేది జస్ట్ ఇలా కింద చూస్తూ మూవ్ అవ్వాలంతే, రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి. ఓకేనా, ఇలా చేయండి. 1 2 3 4. నెక్స్ట్ రైట్ హ్యాండ్తో 5 6 7 8. ఇలా ఒకసారి రైట్ హ్యాండ్తో ఇంకొకసారి లెఫ్ట్ హ్యాండ్తో టచ్ చేయాలి. ఇది చేస్తున్నప్పుడు మనం కింద లెగ్ మూమెంట్ అయితే ఈ విధంగా చేస్తాం. ఓకే, ఇప్పుడు రెండు కలిపి చూపిస్తాను చూడండి. 1. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. 2 3 4. ఈ విధంగా చేయాలి. ఓకేనా, ఫస్ట్ మనం లెఫ్ట్ లెగ్ చేస్తాం, అప్పుడు రైట్ హ్యాండ్ ఇలా పెడతాం. చూసారా, ఇక్కడ లెఫ్ట్ లెగ్ ఇలా ట్విస్ట్ అయ్యి ఉంది, పైన రైట్ హ్యాండ్ ఉంది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెడుతుంటే ఈ లెగ్ ట్విస్ట్ అవుతుంది. ఓకే, లైట్ టైం చేయండి. ఇప్పుడు 1 2 3 4, తర్వాత 5. ఈ హ్యాండ్ మూమెంట్ కూడా కింద సేమ్ లెగ్ మూమెంట్ వస్తుంది. 6 7 8. ఈ విధంగా చేయండి. ఫాస్ట్ చేసినప్పుడు 1 2 3 4 5 6 7 8. దీని తర్వాత చూడండి 1 2 3 1 2 3. ఇలా రావాలి. మీరు ఏం చేస్తారంటే నెమ్మదిగా ఇలా లెఫ్ట్ లెగ్ ముందు పెడుతూ రైట్ లెగ్తో క్లోజ్ చేయండి. మళ్ళీ లెఫ్ట్ లెగ్ ముందు పెడుతూ రైట్ లెగ్తో క్లోజ్ చేయండి. ఇలా 2 టైమ్స్ చేయండి. 1 2 3 4 చేసిన తర్వాత ఇండియా అని వస్తుంది, అప్పుడు మళ్ళీ సెల్యూట్ చేయండి. ఓకేనా, కానీ ముందుకు వెళ్తున్నప్పుడు ఇలా హార్ట్ దగ్గర ట్యాప్ చేసి పైకి పెడతారు, మళ్ళీ ఇలా హార్ట్ దగ్గర హిట్ చేసి మళ్ళీ పైకి పెడతారు. రెండు చూడండి. 1 2 3 1 2 3 1 2 3 4. దీని తర్వాత మళ్ళీ సేమ్ మూమెంట్ వస్తుంది. 1 2 3 4 5 6 7 8. 1 2 3. మళ్ళీ ముందుకు వెళ్ళండి. 1 2 3 1 2 3 4. అంతే, మొత్తం అన్ని మూమెంట్స్ నేర్చేసుకున్నాం. సో ఇక్కడ వరకు మళ్ళీ ఒకసారి న్యూ మూమెంట్స్ ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ చేసేయచ్చు, తర్వాత మొత్తం అంతా కలిపి ఇంకోసారి చేసేయచ్చు. ఓకేనా, ఇప్పుడు చూడండి, ముందు నుంచి ఇక్కడ నుంచి చేద్దాం. మొత్తం అంతా కలిపి ఆగకుండా. రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. 1 2 3 1 2 3 1 2 3 4. ఇంతే. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మూమెంట్స్ అన్నీ ఎక్కడ ఆగకుండా ఒక ఆర్డర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా నాతో పాటు కలిపి చేయండి, అప్పుడు మీకు కూడా వచ్చేస్తుంది. ఓకేనా, రెడీ? నాతో పాటు ఇలా టర్న్ అయ్యి ఉండండి. రెడీ, 1 2. వెనక్కి టర్న్ అయినప్పుడు మీరు నన్ను చూడలేరు కాబట్టి ఈ పార్ట్ ఒకటి చూస్తూ చేయండి. తర్వాత ఇలా వెనక్కి టర్న్ అయిన దగ్గర నుంచి నాతో పాటు కలిపి చేసేయండి. ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4. Next, 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 1 2 3 1 2 3 4. ఓకే,
ఇప్పటి వరకు సాంగ్లు అయితే చూద్దాం. ఈ సాంగ్ నేను కాపీరైట్ ఇష్యూ వల్ల సెపరేట్గా డాన్స్ వీడియో చేసి నా ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. దాన్ని చూస్తూ మీరైతే డాన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా డాన్స్ మూమెంట్స్ అన్నీ చాలా ఈజీగా ఉన్నాయి కదా, మీ అందరికీ వస్తున్నాయని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి వాళ్ళకు కూడా డాన్స్ వచ్చేలా అయితే చేయండి. ఫ్యూచర్లో మరిన్ని క్లాసెస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.